కేసులు ప్రతి కేసులతో ఇటు ఉత్కంఠభరితంగా సాగుతున్నది. ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఇటు కరీంనగర్ కలెక్టర్ను కలిసి డిఓపై కూడా కలెక్టర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం నాకు అందుబాటులో హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి, ఏమని ఫిర్యాదు చేశారు మీరు? నేను సిపి గారికి ఇలా ఫిర్యాదు ఇచ్చిన, నా విధులకి ఆటంకం కల్పించిన సిఓ గారు ఖచ్చితంగా వాళ్ళకి ఎట్టు పరిస్థితి ఆయన మీద కూడా కేసు బుక్ చేయాలని. ఎందుకంటే ఇవాళ అసలు చట్టసభలో ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ఇదేంటిదని నాకు అర్థం కాదు. మీ అందరు ఉన్నారు మీడియా, నేను చేసిన తప్పేంటిది? ఇప్పుడు నేను రివ్యూ చేసిన, రివ్యూది దాన్ని అయినా చేయలేదు. హౌ ఫార్ ఇస్ దిస్ కరెక్ట్? నేను రివ్యూ చేసిన తర్వాత కూడా నువ్వు ఎంఈఓలకి డిమోషన్ ఇవ్వడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, హెచ్ఎంలకు నోటీస్ ఇవ్వడం అంటే పేద విద్యార్థుల కోసం నేను కొట్లాడడం తప్ప? వాట్ ఈస్ దిస్? రివ్యూ చేసే అధికారం నాకు లేదా? మీరు జెడ్పీ లోపల ఏం ప్రశ్నించారు? ఎందుకు అంటే కలెక్టర్ను ఎందుకు అడ్డుకున్నారు? నేను ఏం ప్రశ్నించా అంటే అసలు డిఈఓ గారు, నేను చేసిన రివ్యూ మీటింగ్కి డిఈఓ గారు ఎట్లా నోటీస్ పంపుతారు, ఎమ్మెల్యే పిలిస్తే ఎట్లా పోతారని, ఎట్లా డిమోషన్ చేస్తారు, దీనికి మీరు జవాబు చెప్పరు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పిన. ఒకటి, మా దళిత బంధు రెండో విడత ఎందుకు ఇవ్వలేదని అడిగిన. మూడోది, మా హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగిన. ఇవాళ మా జమ్మికుంట హాస్పిటల్లో మీరు డాక్టర్ని ఎందుకు తీసేసి అని అడిగిన. తప్ప ఇవి అడిగితే దానికి సమాధానం చెప్పకుండా లేచి కలెక్టర్ గారు ఉరుకుతే వాట్ ఈస్ ఇట్ కరెక్ట్? నేను నిరసన తెలిపినాం, నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు, మా ఎంపీపీలు మేము నిరసన తెలిపినాం. ఈ నిరసన తెలిపిన తర్వాత దానికి జవాబు చెప్పాలి, కానీ తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోండి అని చెప్పినాం. మేమేం అడ్డుకోలే కదా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ఇట్లాంటి కేసులు పెట్టి మాకు గొంతు నొక్కాలని కూడా వాళ్ళతో కాదు, వాళ్ళ తాత తరం కూడా కాదు మాకు గొంతు. అసెంబ్లీ లోపల ప్రివిలేజేషన్ మోషన్ చేస్తానంటున్నారు. 100% డిఓ గారి మీద, జెడ్పీ సిఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ డెఫినెట్ మూవ్ చేస్తాం చాలా సుందరం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా తన పైన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి తన పైన కేసులు నమోదవుతున్న పరిస్థితి లోపల జిల్లా కలెక్టర్ తర్వాత డిఓ పైన అసెంబ్లీ లోపల ఖచ్చితంగా స్పీకర్ని కలిసి ప్రివిలేజేషన్ మోషన్ ఖచ్చితంగా ఇటు అమలు అయ్యేలా చూస్తాను, ప్రివిలేజేషన్ మోషన్ చేస్తానని చెప్పి అయితే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.